ఈ డైలాగ్ చెప్పిన తర్వాత బ్రీత్లెస్ మెమరీలోకి వెళ్దాం. సో విజయ్ దేవరకొండ కనుక పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నావు? ఒకటి కాదు, రెండు కాదు, 80 సంవత్సరాలు సమాధులు పెట్టినావే. అరే శివ, ఇంద్ర ఇంత గలీజ్గా ఉంది ఇది. ఏమన్నాను రా దాన్ని? ఏమన్నాను రా? మేడం మేడం ప్లీజ్ మేడం పెళ్లి చేసుకోండి అన్నాను రా. 80 సంవత్సరాలు సమాధులు పట్టిందిరా అది. నాకు కొంచెం కూడా ఓపికలేదురా. అసలుకే నేను శంకిగాడిని లోపల ఏం కట్ చేస్తానో నాకే తెలియదు. అరే శివ, ఈ సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. మనం పోతే, మనకేం ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా. ఏమన్నా లైఫ్ మొత్తం ఆ పిల్లే కనబడుతుంది, ఇంకే పెళ్ళేముందిరా బొంగో. అరే కమ్మలు వచ్చి సమాధి బద్దలు కొట్టమని చెప్పరా. ఏం మాట్లాడుతున్నారు? నచ్చితే మీరు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు. సో ఈ రకంగా సరదా తీసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరి కోసం బ్రీత్లెస్ మిమిక్రీ దాదాపుగా ఒక 10 నిమిషాల్లో 100 వాయిస్లు. అలాగే నాకు ఇష్టమైన రాజకీయ నాయకులు వి హనుమంతరావు గారి వాయిస్ కూడా అందులో ఉంటుంది. యాక్చువల్లీ అది మీరు తప్పకుండా చూడాలి సార్, బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం అవుట్పుట్ పెంచండి అన్న. ఏమండి, ఈరోజు స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా, ఈ 3వ వార్షికోత్సవానికి విచ్చేసిన అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్యమి. ఏమండి అందరికీ నమస్కారం. ఈ గరిగివాటి ఏమండి, ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూసా. అన్ని కొత్తిమీర గట్లో కరివేపాకు గట్లే. అటు వేసిన కొత్తిమీర, ఇటు వేసిన కొత్తిమీర. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఉదయాన్నే కాఫీలు టీలు తాకండి, తౌడు తాగండి, తాగాలి. ఉదయాన్నే ఏమండి ఆ మొక్కలు ఈ మొక్కలు కాదు, కాస్త పప్పు. జీవితంలో మనిషి ఏదైనా సాధించాలి అనుకుంటే ఎన్నో ఆశయాలు ఉన్నాయి. ఆశయాలు సాధించాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర టీవీని చూడండి, ఎన్నో ఆశయాలు సాధిస్తారు, సామాన్య వైపు నిలబడతారు. India is the most beautiful country. I love my Indian people. I love Indian youth. And focus your career and focus your life. And thank you so much for Mitram Singh. मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूं. ऑपरेशन सिंदूर शासित करो. थैंक यू. मैं सोनिया गांधी हूं. And thank you so much all Swatantra TV members. Our beta Rahul Gandhi, upcoming Prime Minister. Thank you. నమస్తే అన్నయ్య, నమస్తే అక్క, నమస్తే అన్న, నమస్తే నమస్తే నమస్తే. ఈ రోజు మీ అందరం చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది, సంతోషంగా ఉందని తెలియజేస్తున్నా. సవినయంగా బాగున్నారు. ఏం మాట్లాడతామయ్యా? కూర్చో. నువ్వు పెద్ద పుడింగువా? నేను మాట్లాడతా, మధ్యలో మాట్లాడతావు. నా రాజకీయంతో అనుభవం లేదు. ఏం చేయనిచ్చానయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? వాళ్ళు మాట్లాడుకోవడం కాదు, ఇలా కలరు. అరే బాబు, ఈరోజు చూస్తా ఉన్నాం, చాలా సంతోషంగా ఉందిరా బాబు. స్వతంత్ర టీవీ వాళ్ళు చాలా బాగా చూపిస్తున్న వార్తలు ఈ మధ్య చూస్తున్నాం. సోషల్ మీడియా వచ్చేసి కేల్కత్తాం, దుకాల్ బంద్. అదే నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, చక్కడైన వార్తలు చూపించాలంటే స్వతంత్ర టీవీ గట్టిగా చెప్పలు కొట్టాలి. ఆ మాదిరిగా చూస్తే చాలా సంతోషంగా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు? ఏందా లొల్లి? రాహుల్ పద్ధతా ఇది? ఆ కెమెరా బంద్ చేయి, కెమెరా బంద్ చేయి. హనుమంతరావు గారు వచ్చారు, చప్పలు కొట్టాలి లేదా దానికి? ఇట్లా అయితే అవుతుందా పద్ధత? రాహుల్ తమ్ముడు, నువ్వు కేసీఆర్తో పెట్టుకోవాలి. ఆడవాళ్ళు మోపోయినారు, ఇట్లా అవుతుంది. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను. ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ, విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసిన శవిన. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ఆడపిల్లని ఎందుకన్నారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. ఈరోజు చూశారు కదా, అసలుకే ఈ స్వతంత్ర టీవీకి పేరు పెట్టిందే నేను. అవునా కదా తమ్ముడు? నా దగ్గరికి వచ్చాడు తమ్ముడు బ్లాక్ సైన్స్ కోసం, అప్పుడు పెట్టాను. స్వతంత్రంగా బతికేస్తున్నాము అందరూ. నా తొడుగింటి ఆడపడుచులకు, నా అక్క చెల్లెళ్లకు, నా అన్న తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి, ఏ దేశమెగినా ఎందుకు కాలిడినా పొగులరా నీ తల్లి భూమాతనన్నట్టుగా ప్రతి ఒక్కరికి. నిజంగా మీ అందరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చక్కటైన బట్టి వార్తల్ని స్వతంత్ర టీవీలో ప్రకటించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా సంతోషంగా ఉండాలని. నిజంగా మహేష్ బాబు అభిమానులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ రోజు 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ
నా శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరు వాళ్ళు జానకి రిమోట్ అందుకు జానకి నా యాల్దే స్వతంత్ర టీవీ పెట్టరా రే గంగులు సుబ్బులు ఓహో చాలా సంతోషంగా ఉన్నారే అందరు కూడా. ఆహా ఈ సోగ్గాడు టీవీలో వచ్చాడంటే మామూలుగా ఉండదు ఏంటో సిగ్గుపడుతున్నావు. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను కదా ఇంటికి. ఆహా సిగ్గుపడుతున్నావు. ఓయ్ ఓయ్ చేసి దసారోల బొడ్డు ఎస్పి డొక్కులు కొట్టి డిక్కీలు ఎట్టేయగలేవు అనుకున్నావు. మనిషి అన్నాక కాసంత కళాపోసడం ఏమంటావయ్యా సెక్రటరీ నవ్విలే బిస్కెట్ ఆగవయ్యా. అయ్య బాబాయ్ నేను చచ్చిపోతానయ్యా. ఒరే నువ్వు మాట్లాడేది తెలుగా తమిళవా మలయాళవా? అయ్య బాబాయ్ ఒరే నీకు దండం పెడతానరా, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోరా అయ్యా. అరే ఇందా నుంచి చూస్తున్నా ఏంట్రా ప్రీతి 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 అనుకుంటా. అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసారా? నా మూత్రం నా మీదే పోసుకున్నట్టు ఉంటుందిరా మామ నా వల్ల ఇబ్బంది అనిపిస్తే వెళ్ళిపోతామమ్మ ఏడకెళ్ళి. అరే వచ్చేస్తావరా అన్నా. అందరికీ నమస్తే అన్న. నల్ల బాలు నల్ల తాచులక్క అందరు బాగుండాలన్నా. ఈ రోజు స్వతంత్ర టీవీ అందరికి కూడా 3వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు ఈ రోజు మామూలు రోజు కాదు. ఈ బాలిక మామూలు బాలిక కాదు, అబ్రకదబ్రా. అందరికీ కూడా 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారికి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి ఓడి పిచ్చి పుల్లన్న, ఓడి పిచ్చి చెక్కన్న. నేను ముందే చెప్పాను వాడు వెళ్ళిపోతాడని. అబ్బో డిష్ కొట్టిన చోట కొట్టుకుంటా డబ్బే కొట్టింది. అబ్బో లల్లులు జమ్ అయ్య బాబా. ఇదిగో చాలా హ్యాపీగా ఉన్నారు అందరు కూడా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగో అందరు కూడా హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండి నవ్వుకోవాలి. మేక మాట్లాడతాను నేనేం చెప్తా బాబాయ్. మేక మాట్లాడేస్తుంది ఏంటది? ఏంది తినవాళ్ళంటే ఎగసగరగా కనబడుతున్నారు ఏంది? అబ్బా మీ ఇంట్లో బెల్లి ఉందా? బెల్లి గోడ మీద ఉందా? అది మాదిరిగా వచ్చేసావా? ఆహా వచ్చేసావేటి? ఎమ్మంటే మందు ఎస్ అంటే చూడు రే. నా మటుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి కనిపించినట్టు చూపించిన రెచ్చగొడతాడా? రావే రా పొదిగేది వచ్చేదా పేజీలో వచ్చే అమ్మంత ఏటైందని చెట్టలాడుతారు. వేటి పాడలా చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగెత్త కొడితే లడ్డండ ఆ లడ్డండ అయితే వాకే వచ్చేసాను కదా. ఏమంట బావా ఆ విక్రమరాతుడు వచ్చేసాడంట బావా. చింత అంటే తత్త, నువ్వు రావుడు అయితే నేను రామదాసును బావా. మొత్తం బాడీ అంత చిత్ర బాబు మామూలుగా ఉండదు కదా బావా. వచ్చేసొచ్చు పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం దున్నపోతకి పాల వెతికిదిరావా దున్నపోత. ఏమిరా మొత్తం గబ్బు లేకుండా వచ్చినావు? ఒరే సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదురా గల్లీలో. అల్లుడు గారు నా పళ్ళ షర్ట్ కుక్క ఎత్తుకెళ్ళిపోయింది. మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నా పళ్ళ షర్ట్ తీసుకొని రండి. మాట్లాడుకో వచ్చేటప్పుడు వచ్చేస్తాయి. అండ్ థ్యాంక్ యూ అన్నా బొచ్చకో మరదే ఎందుకో ఏమిటి ఎలా అందరికి బొచ్చక అన్నా. ఎవరే నువ్వు గ్రంథవాసి కప్పలాగా స్వతంత్ర టీవీ